శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఫ్రెండ్స్, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఫలితం రాక బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, ఇంకా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణ చేయబడు. గురూజీ శివరామరాజు గారు. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9121226920. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ గాయ్స్, ఈ రోజు వీడియో నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. వీడియో స్టార్టింగ్లోనే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది ఒక విషయంలో. అదేంటి అనేది మీరు అందరూ టైటిల్ చూశారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అంటే ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, వీడియో ఎండ్ వరకు చూడండి. సో 100% నేను చాలా పాజిటివ్గా చెప్పగలను. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది పాజిటివ్ కామెంట్స్ చేస్తారు అనమాట. బట్ నేను పర్టికులర్గా చెప్తాను. ఐ థింక్ మిమ్మల్ని ఎవరైనా సరే వద్దన్నారా, వదిలేసుకొని వెళ్ళిపోయారా, ఖచ్చితంగా మూడు కారణాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ కారణాలు తెలియక కూడా చాలామంది సతమతం అయిపోతున్నారు. అసలు విషయం ఏంటి, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, నేనేం తప్పు చేశాను, ఎందుకు ఇలా సడన్లీ అవాయిడ్ చేస్తూ ఉంటారు అని మీకు కూడా తెలియని కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. ఎక్స్పెషల్లీ ఈ రీజన్స్ తప్ప వేరే రీజన్స్ అయితే ఏమీ ఉండవండి. నేను చాలా గట్టిగా చెప్తున్నాను. వన్స్ మిమ్మల్ని ఎవరైనా సరే వద్దనుకొని వదిలేసుకొని అవాయిడ్ చేసేసి వెళ్ళిపోయారు అంటే మాత్రం డెఫినెట్లీ ఈ 3 కారణాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. అవేంటనేది ఫస్ట్ వన్ చెప్తాను. నెంబర్ 1 ఏంటి అంటే, మీరు బోర్ కొట్టేసేయటం అనమాట. ఎక్స్పెషల్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న లవ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అవసరంగా ఉంటుంది. ఇక మామూలుగా ఉండదు, అది గాల్లో ఎగిరినట్టే ఉంటుంది. కానీ నెక్స్ట్ కొన్ని ఇయర్స్ మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా కొంచెం ఆ ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి అనుకోండి. బట్ ఏంటంటే ఎక్స్పెషల్లీ మీరు వాళ్ళు కొంచెం బోరింగ్గా అనిపిస్తూ ఉన్నా అండ్ మీతో ఉన్నా కూడా ఒక హ్యాపీ ఫీలింగ్ రావట్లేదు, లేకపోతే ఏదో సాడ్గా అనిపిస్తుంది, లేదా మీరు ఏదైనా మూడ్ ఆఫ్గా మాట్లాడుతున్నారేమో, వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడట్లేదేమో, సో మీ బిహేవియర్ ఏదో సంథింగ్ వాళ్ళకి నచ్చట్లేదేమో. అంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే వాళ్ళకి మీ బిహేవియరు సంథింగ్ బోర్గా అనిపిస్తుంది. అంత అట్రాక్టివ్గా కానీ లేదంటే ఇంట్రెస్టింగ్గా కానీ వాళ్ళకి అనిపించట్లేదు. అలా ఎప్పుడైతే అనిపిస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఈ రిలేషన్షిప్లో నేను అనుకున్నట్లుగా ఏం అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు అవాయిడ్ చేసి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎక్స్పెషల్లీ మెయిన్ రీజన్ ఇది ఒకటి ఉంటుంది, అంటే వన్ ఆఫ్ ది రీజన్ అనమాట, మెయిన్ కాకపోయినా. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే, ఎక్స్పెషల్లీ వాళ్ళ లైఫ్లోకి ఇంకెవరైనా ఎంట్రీ ఇచ్చి ఉండాలి అంటే ఆప్షన్ అనమాట. ఎప్పుడు కూడాను అంటే ప్రజెంట్ మీరు మంచిగా అనిపించారు వాళ్ళకి, మీ లైఫ్ స్టైల్ బాగా నచ్చింది, మీ హెయిర్ స్టైల్ బాగా నచ్చింది, మీరు మాట్లాడితే బాగా నచ్చింది, మీరు డ్రెస్అప్ అయితే బాగా నచ్చింది, టోటల్గా మీరు చాలా బాగా నచ్చారు. కానీ మీకంటే కొంచెం బెటర్గా ఎవరైనా కనిపించినప్పుడు, లేదా అనుకోకుండానో వాళ్ళ లైఫ్లోకి ఇంకొకరు ఎంటర్ అయినప్పుడు కానీ డెఫినెట్లీ మిమ్మల్ని వద్దు అంటారు, వదిలేసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇది కూడా ఒక రీజన్. సో అంటే ఎందుకు చాలామంది విషయాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది అంటే, మనుషులన్నాక ఎలా ఉంటారు అంటే, సో మనకి ఇప్పుడు మీరు బైక్ లేదనుకోండి, ఎక్స్పెషల్లీ చెప్తున్నాను. సో బైక్ కోసం మీరు చాలా ట్రయల్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, నేను బైక్ ఎర్న్ చేసుకోవాలి ఏదేమైనా సరే అని చెప్పేసి అనుకున్నారు. కానీ మీకు అనుకోకుండా మీకు కార్ సొంతమైంది అనుకోండి, మీ మైండ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఆటోమేటిక్గా టర్న్ అయిపోతూ ఉంటుంది. అంటే స్టాండర్డ్ మైండ్ అయితే టర్న్ అవ్వదు. ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఈ ఫేక్ మైండ్ సెట్తో ఉంటారో, లేకపోతే వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారో, లేదా ఎక్కువ ఆశపడుతూ ఉంటారో, అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళకి టర్న్ అయిపోతూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ కూడా మీకంటే ఏదో కొంచెం బెటర్గా వాళ్ళకి అనిపించింది, సో మీ దగ్గర ఏదో నచ్చింది, వాళ్ళ దగ్గర ఏదో నచ్చింది, ఆటోమేటిక్గా ఏం చేస్తారు, రీజన్ చెప్పరు, వద్దంటారు, వదిలేస్తారు, వెళ్ళిపోతారు. థర్డ్ వన్ వచ్చేసి అసలు వాళ్ళ లవ్వే నిజం కాదు అనమాట. అండ్ ఇప్పటి వరకు కూడాను ఏదో వాళ్ళకి నీడ్ ఉండి మీతో యాక్ట్ చేశారు జస్ట్, అంతేకాని మీ మీద పిచ్చి ప్రేమతోనో, మీరు లేకపోతే బ్రతకలేమనో కాదు. అది కూడా తెలుసుకోండి. ఎందుకంటే వదిలేయటానికి ఇది కూడా ఒక రీజన్ కాబట్టి. మీరు గమనించారో లేదో, అండ్ ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి. ఎంత బాగున్నా సరే ఏదో ఒక రకంగా అవాయిడ్ చేస్తున్నారంటే ఎలా చెప్తారు అంటే, సడన్లీ మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మన మ్యారేజ్కి, లేదా నీ క్యాస్ట్ నా క్యాస్ట్ వేరు, సిల్లీ రీజన్స్ ఇవన్నీ. ఎక్స్పెషల్లీ ఇలాంటి రీజన్స్ చెప్పి అవాయిడ్ చేస్తున్నారంటే వాళ్ళ లవ్ అసలు నిజమే కాదు. వాళ్ళు మిమ్మల్ని రియాలిటీగా ఇష్టపడలేదు. జస్ట్ ఏదో టైం పాస్ చేద్దామనో మీతో, లేకపోతే ఏదో కొంచెం అవసరం ఉందో సంథింగ్, అంతే తప్ప మిమ్మల్ని అయితే జెన్యున్గా వాళ్ళు ఇష్టపడలేదన్నమాట. మెయిన్గా
ఈ 3 రీజన్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, నా వంతుగా మోటివేషనల్‌గా ఫైనల్లీ ఒక విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీ అందరికీ కూడాను. మేబీ ఎవరైనా మీ లైఫ్‌లోకొచ్చేసి కొద్ది రోజులు మంచిగా ఉండి, ఆ తర్వాత మిమ్మల్ని అవాయిడ్ చేసి వద్దనుకొని వెళ్ళిపోతే మాత్రం ఒకటి ఆలోచించండి. ఎందుకంటే మీకు ఆ తర్వాత చాలా హర్టింగ్‌గా ఉంటుంది. ఏడుపొస్తుంది. బ్రతిమలాడుకుంటారు. నాతో ఉండు, నాతో మాట్లాడు, ఎందుకు మాట్లాడట్లేదు అని ఏడుస్తున్నారు, గొడవ పెట్టేసుకుంటున్నారు అంటే ఆ స్థాయికి, ఆ లెవెల్‌కి మీరొచ్చారు అంటే ఆల్రెడీ మీ రిలేషన్ ఎప్పుడో ఖతం. అయిపోయినట్టే ఇంకది. ఏం లేదక్కడ. అంటే అలాంటి స్టేజ్ రాదు. రియాలిటీలోకొస్తే నిజమైన ప్రేమలో ఈ అడుక్కోటాలు అండ్ నువ్వు నాతో కావాలి, నువ్వు నాతో ఉండు, నువ్వు నాకు టైం ఇవ్వు, నువ్వు నాతో మాట్లాడు, ఇలాంటి సిట్యుయేషన్స్ రావు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మీరు అడక్కముందే వాళ్ళు మీకు టైం ఇస్తారు, మీకు కేర్ ఇస్తారు. మీరొక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు కూడా. కానీ ఆపోజిట్‌లో జరుగుతుంది అంటే మీకు అర్థం అవ్వాలి కదా అక్కడ. కాకపోతే ఇంకొంతమంది ఎంత తెలివిగా ఉంటారు అంటే ఐ థింక్ ఇష్టం లేదు అని చెప్పరు. వద్దని కూడా చెప్పరు. బట్ కారణం లేకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటో చెప్పనా గైస్? ఒకటే రీజన్ అనమాట. జస్ట్ మిమ్మల్ని ఆప్షన్‌గా ఒక పక్క పెట్టేసుకున్నారాళ్ళు. అంటే వాళ్ళు వేరే ఆప్షన్‌లో ఉన్నారు. అటు బెడిసి కొట్టినప్పుడు ఇటు, ఇటు బెడిసి కొట్టినప్పుడు అటు. ఆప్షన్ జస్ట్ మీరు. అలా పెట్టుకున్నారనమాట. సో, పరిస్థితులను బట్టి మారిపోయే వాళ్ళకి అడిక్ట్ అవ్వమాకండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీతో ఉంటూ, నీ చెయ్యి పట్టుకొని, నిన్ను వదలకుండా ఉండే వాళ్ళకి అడిక్ట్ అవ్వండి. మేబీ అడిక్ట్ అయిన అలాంటి వాళ్ళకి తప్పేం లేదు. కానీ సిట్యుయేషన్ బట్టి మారిపోతూ, సిట్యుయేషన్ బట్టి మూడ్ చేంజ్ అయిపోతూ, సో, మిమ్మల్ని పట్టించుకోకుండా, సో, నాకు వేరే వర్క్స్ ఉన్నాయి, నాకు వేరే వేరే ఉన్నాయి అని చెప్పేసి సిల్లీ సిల్లీ రీజన్స్ చెప్పేసి మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే మీకు అక్కడ కూడా క్లియర్‌గా అర్థమైపోవాలి. ఒక్కటే చెప్తాను నేను ఫైనల్‌గా ఏంటి అంటే, నిజంగా మీరంటే పిచ్చి ప్రేమ ఉన్నవాళ్ళైతే మీలో 100 తప్పులున్నా కూడా కలిసి ఉండటానికి ఒక్క కారణమైనా ఎతుక్కుంటారు వాళ్ళు. అదే వద్దనుకుంటే తప్పు లేకపోయినా కూడా వదిలేసుకోవడానికి ఏదో ఒక కారణం వెతుక్కుంటారనమాట. సో, ఇవన్నీ చాలా మందికి మేబీ తెలియక డిస్టర్బ్ అయిపోతూ లైఫ్‌ని స్పాయిల్ చేసేసుకుంటూ ఉన్నారు. సో, ఇంత క్లియర్ అండ్ కట్‌గా మీకు అక్కడ అర్థమైపోతున్నప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఎందుకు మీరు లైఫ్‌ని సాక్రిఫైస్ చేస్తున్నారు? ఒక్కసారి థింక్ చేసుకోండి. మీరు లోన్లీగా కూర్చొని ఆలోచించుకోండి. మీకు ఎవరు చెప్పి సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక పర్సన్ మనతో హార్ట్‌ఫుల్‌గా ఉంటున్నారా? మన కోసం పడి చచ్చిపోతున్నారా? మనమంటే ప్రాణం పెడుతున్నారా? లేకపోతే మనల్ని అవాయిడ్ చేసి వేరే ఆప్షన్‌లో ఉన్నారా? లేకపోతే మనం వాళ్ళకి బోర్ కొట్టేసామా? లేకపోతే అసలు వాళ్ళు మనల్ని లవ్ చేస్తున్నారా? లేకపోతే ఇది ఫేకా అనేది సింపుల్‌గా తెలిసిపోతుంది. కానీ విషయం ఏంటి అంటే మీ అందరికి ఒక్కటొస్తుంది థాట్ మెయిన్‌గా. ఎందుకంటే మరి ఎందుకు ఇంత మోసం చేసి వెళ్ళిపోయేవాళ్ళు మన లైఫ్‌లోకి ఎందుకొస్తారు అసలు అని అనిపిస్తుంది కదా! ఎందుకొస్తారు అంటే మీకొక పాఠం నేర్పించడానికి. మీకొక లెసను చెప్పాలి గదా! ఇలాంటి వాళ్ళు గూడా బయట సొసైటీలో ఉన్నారు. తెలుసుకోవాలి. నువ్వు ముందు ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని కొన్ని లెసన్స్ నేర్పించటానికి ఆ భగవంతుడు ఇలాంటి ఫేక్ గైస్‌ని మన దగ్గరికి తీసుకొస్తూ ఉంటారనమాట. సో, అండ్ పర్లేదు. ఏం జరిగినా ఒకటే అనుకోండి. మన మంచికే అనుకోండి. ఎందుకంటే ఒక చెడు పోయాక ఒక మంచి జరుగుతుంది. సో, మన యూనివర్స్‌లో చాలామందున్నారు. కొరవేం లేదు. డిసప్పాయింట్ అవ్వద్దు. బాధపడొద్దు. సో, వాళ్ళకి లక్ లేదనుకోవటమే. ఒక జెన్యూన్ పర్సన్‌ని మిస్ అయిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయారు అనుకోండి. వదిలేసుకోండి. వాళ్ళకి తెలియాల్సిన రోజు ఒక రోజొస్తుంది. ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. దానికి రివెంజ్ కూడా అవసరం లేదు. సో, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే వాళ్ళు ఇంకొకరి చేతిలో మోసపోతారు. అది పక్కాగా జరుగుతుంది. అది కూడా ఒక రకమైన కర్మ లాంటిదే. అండ్ ఫ్రెండ్స్, వీడియోని కూడా ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో ఎలా ఉంది? నచ్చిందా? కామెంట్ చేయండి. పర్టిక్యులర్‌గా నిన్ను వద్దని వదిలేసుకొని పోయే వాళ్ళకుండే 3 క్వాలిటీస్ చెప్పేసాను. మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ ఏదైనా జరిగిందా? అండ్ ఖచ్చితంగా మీ పాస్ట్ కానీ, ప్రెజెంట్‌లో కానీ ఈ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్లయితే ఎవరైనా కానీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. నేనైతే మరొక వీడియోతో కలుస్తాను. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.